మనోవ్యాధికి మందు లేదంటారు. కానీ ఏ ఔషధానికి కొరుకుడు పడని మనోక్లేశం అనేది సంగీతంతో సద్దుమణుకుతుంది. అందుకు కారణం సంగీతం విన్నప్పుడు మనలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలవటమే. ఈ హార్మోన్లు మనకు సంతోషాన్ని కలిగిస్తాయి, బాధను ఆమడ దూరం పారదోలుతాయి. సంగీతం వినడం, పాటలు పాడటం వల్ల మెదడులో సెరటోనిన్ స్థాయిలు కూడా పెరిగి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు, ఇది క్లిష్ట పరిస్థితుల్లో అనుకూలతను అందించటంతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరుస్తుంది. అలాగే వృద్ధుల్లో కనిపించే డిమెన్షియా లేదా అల్జిమర్ సమస్యను మ్యూజిక్ కట్టడి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. టీనేజర్లు సంగీతం వినడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఆ వయసులో వారిలో కలిగే రకరకాల ఒత్తిళ్లకు మ్యూజిక్ మంచి ఊరటనిస్తుంది. రోజూ శ్రావ్యమైన సంగీతం వినడం వల్ల విద్యార్థుల్లో గ్రహణ శక్తి పెరుగుతుంది. మనసుకైన గాయాల నుండి బయటపడాలంటే సంగీతమే మంచి ఔషధం. అందుకే తరచూ సంగీత కచేరీలకు వెళ్లడం వల్ల మానసిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అక్కడి ఉల్లాసవంతమైన వాతావరణం రోగుల్లో మంచి మార్పును తీసుకువస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయం కూడా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అభిరుచి ఉన్న పెద్దలకే కాదు, ఏ రాగము తెలియని శిశువులను కూడా సంగీతం అలరిస్తుంది. అమ్మ లాలిపాటతో బుజ్జాయిలు బజ్జోటం లేదా? అమ్మ కడుపులో ఉన్న శిశువు సైతం సంగీతానికి తన సైగలతో స్పందిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక పసిపిల్లలకు రోజు మంచి సంగీతం వినిపిస్తే వాళ్ళు చలాకీగా తయారవుతారు. విద్యార్థులు హోంవర్క్, పరీక్షల ఒత్తిడి తేలిగ్గా జయించగలుగుతారు. పిల్లలకు సంగీతం నేర్పించడం వల్ల వారి మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా వ్యక్తిత్వ వికాసం కూడా జరుగుతుంది. సంగీతం నేర్చుకోవడం వల్ల మెదడులోని ఎడమవైపు భాగం బాగా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, భాషా నైపుణ్యాలు పెరుగుతాయి. సంగీతంలోని లయ, తాళం అర్థం చేసుకోవడం వల్ల పిల్లలకు గణితం సులభంగా అర్థమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఒక వాయిద్యాన్ని లేదా పాటను నిర్దిష్ట ప్రమాణాలతో నేర్చుకోవడానికి నిరంతరం సాధన అవసరం. ఇది పిల్లల్లో క్రమశిక్షణ, ఓర్పు, పట్టుదలను పెంచుతుంది. వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం వల్ల పిల్లల్లో బిడియం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాయిద్యాలు వాయించేటప్పుడు చేతులు, కళ్ళు, మెదడు ఒకేసారి సమన్వయంతో పనిచేయాలి. ఇది పిల్లల మోటార్ స్కిల్స్ అనగా కదలికల నైపుణ్యాన్ని పెంచుతుంది. అందుకే పుస్తకాలతో కుస్తీ పడుతున్న పిల్లలు రోజూ కాసేపు మంచి సంగీతం వినేలా, నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అప్పుడప్పుడు శాస్త్రీయ సంగీత కచేరీలకు తీసుకెళ్తూ ఉండాలి.